Good morning, guys. Let us start today table tense. నిన్నటి రోజు మనము verb 1 ఉపయోగించి యాక్టివ్ ప్యాసివ్ నేర్చుకున్నాం. యాక్టివ్ అంటే కర్తతో మొదలుపెట్టే వాక్యము, ప్యాసివ్ అంటే కర్మతో మొదలుపెట్టే వాక్యం. సెంటెన్స్ స్టార్ట్ విత్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్. సెంటెన్స్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాక్టివ్. మనం నిన్నటి రోజు రైట్ అని వాడినాము, దానికి యామ్ ఈజ్ ఆర్ రిటర్న్ అన్నాం. అంటే బీఫామ్ వర్బ్ 1 వర్బ్ 3 సింగులరే ప్లూరలే వాడాలి. ఇప్పుడు రోట్ అని వాడుతున్నాం, అంటే వర్బ్ 2. ఇది పాస్ట్ టెన్స్, భూతకాలము, జరిగింది, అయిపోయింది అన్నమాట. బాగా మనసు పెట్టాలి. ఇట్ ఈజ్ ఈజీ. ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ. తెలుగు కంటే సులభమైన భాష. ఎప్పుడూ మనం మనసు పెడితే దానికి కంప్లీట్గా మనకు నౌన్స్ 5 రకాలు, ప్రొనౌన్స్ 5 రకాలు, వెర్బ్స్ 4 రకాలు, యాడ్వర్బ్స్ మీద అవగాహన కలిగి ఉండాలి, ప్రిపోజిషన్స్ మీద అవగాహన కాదు. నేను ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే లెసన్స్లా తప్పనిసరిగా టేబుల్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అయిపోగానే నేను బై అనేది 3 సందర్భాలు, మొత్తం 9 సందర్భాలలో వాడతారు. బి పార్ట్లో ఇస్తున్నా. దాంట్లో డైలీ ఒక ప్రావర్బ్ అంటే సామెత, ఇంకొకటి ఈడియం, నానుడియన్, నోటి మాట, జనం అనుకునే మాట అన్నమాట. అది ఇస్తున్నా. ఎందుకంటే ఇంగ్లీష్ యొక్క పరిజ్ఞానము 2-3 మార్గాల ద్వారా ఈజీగా తెలుసుకోవడానికి. ఇప్పుడు భూతకాలంలో మనము రోట్ అని వాడతాం, ప్రజెంట్ టెన్స్లో వర్తమానకాలంలో రైట్ అని వాడినాం. ప్రాయు మీకు చెప్పిన ప్యాసివ్లో యామ్ ఈజ్ ఆర్ రిటర్న్ అన్నాం. ఐ ఉపయోగించినప్పుడు ఐ రైట్ అన్నాం. ప్యాసివ్లో ఐ యామ్ రిటర్న్ అన్నాం. ఐ కాబట్టి ఐ యామ్ వాడినాం. వి వస్తే వీఆర్ అంటాం, యూ వస్తే యూఆర్ అంటాం, దే వస్తే దాం. కానీ వర్బ్ 3 వాడతాం ప్యాసివ్లా. సబ్జెక్ట్కు ఆబ్జెక్ట్ ఉంటేనేమో ఆబ్జెక్ట్ తీసుకొని వాడతాము, ఆబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్కే ఈ ప్యాసివ్ వర్బ్ ఫామ్ వాడతాం. అప్పుడు వాడేటప్పుడు సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా చూసుకోవాలి. అది మీకు నిన్న నేర్పించిన. అది వచ్చింది అనుకో, ఇది చాలా సులభం. ఎందుకంటే ఆడ వర్బ్ 1 వాడితే బీఫామ్ వర్బ్ 1 వాడినాం. ఇవి వర్బ్ 2 వాడినాం అనుకో, వాజ్ వర్బ్ వాడాలి, బీఫామ్ వర్బ్ 2 వాడాలి. సింగులరే ప్లూరలే. ఇప్పుడు రోట్ అని వాడినాము వర్బ్ 2. దీని అర్థం రాసి తిని. అయిపోయింది పని. ప్యాసివ్ వాయిస్ వాజ్ వర్ రిటర్న్, బీఫామ్ వర్బ్ 2. ఇది రాయబడి వాజ్ వర్ రిటర్న్ వర్బ్ 3. సేమ్ యాక్టివ్ వాయిస్లో కూడా వర్బ్ 3 వాడినాము. ప్రజెంట్ టెన్స్కు B1 వాడినాము, పాస్ట్ టెన్స్కు B2 వాడుతున్నాం. అంతే. వర్బ్ 1 వాడితే బీఫామ్ వర్బ్ 1, వర్బ్ 2 వాడితే బీఫామ్ వర్బ్ 2, అంతే. ఇప్పుడు ఐ రోటన్, నేను రాసి తిని. ఇందులో ఏది మర్చిపోవద్దు. ఐ సబ్జెక్టు, ఏ సెంటెన్స్ మొదలుపెట్టినా పెద్ద అక్షరం ఉండాలి. కంపల్సరీ ఐ క్యాపిటల్ లెటర్ తోటి రాయాలి. రోట్ అనేది వర్బ్ 2 వాడినాము, ఫుల్ స్టాప్ పెట్టాలి. బడే ఇంట్రాన్సిటివ్ అంటే కర్మలేని వాక్యానికైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. దీన్ని క్లాజ్ అంటారు, ఇంట్రాన్సిటివ్ అంటారు అని చెప్పిన. ఇప్పుడు మీకు తెలుసు, ఐ రైట్ అంటే ఐఎమ్ రిటర్న్ అన్నాము, ఐ రోట్ అంటే ఐ వాజ్ రిటర్న్ అనాలి. వాజ్ అనేది సింగులర్ వాడతాం. వి రోట్ అని ఇచ్చిన అక్కడ మీకు, అందుకోసం ఇప్పుడు ఐ రోట్, ఐ వాజ్ రిటర్న్, వి రోట్, వి ప్లూరల్, ఇది ఫస్ట్ పర్సనే. అప్పుడు వర్బ్ వాడినాం, వి వర్ రిటర్న్. యూ రోట్, యూ ప్లూరల్, యూ వర్ రిటర్న్, మీరు రాయబడి 3. హీ రోట్ అన్నాం. మనము ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కే హీ రైట్స్ అని వాడాలి. కానీ పాస్ట్ టెన్స్ అన్నిటికీ రోటే. హీ రోట్, అతను రాశాను. హీ వాజ్ రిటర్న్ కదా, అతని చేత రాయబడిన అన్నమాట. దే రోట్ అన్నాం.
వారు రాసిండ్రు. దే ప్లూరల్ కాబట్టి దే వర్ రిటన్. ప్లూరల్ వరి ఫామ్ వాడినాము. ఇది ఇంట్రాన్సిటివే. ట్రాన్సిటివ్ అన్నప్పుడు ఇప్పుడు ఐ రోట్ ఇంగ్లీష్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటి? ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది. ఇది ట్రాన్సిటివ్ కర్మగల వాక్యము. ఇది ముఖ్యం మనకు. ఇది ఇంగ్లీష్ సింగులరా ప్లూరలా, ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? పాస్ట్ టెన్స్. ఇంగ్లీష్ అనేది సింగులర్ కాబట్టి పాస్ట్ టెన్స్లో వాజ్ వాడినాం. బుక్స్ అని ఉందనుకో వర్ వాడాలి. ఇంగ్లీష్ వాజ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. వాజ్ B2. రిటర్న్ వర్బ్ 3. ప్యాసివ్లో వర్బ్ 3 ఉంటుంది. బడు అని అర్థం ఇచ్చేది. ఇంగ్లీష్ వాజ్ రిటర్న్. ఇంగ్లీష్ రాయబడెను. ఎవరితోటి? బై మీ, నా చేత. బై ఎందుకు వాడుతున్నాము? మనుషులు కనుక ఏదైనా పని చేస్తే బై వాడాలి అని చెప్పిన. రెండు మనుషులు వస్తువులు రెండు ఒకే వాక్యంలో వస్తే అప్పుడు ఇంగ్లీష్ వాజ్ రిటర్న్ బై మీ విత్ ఏ బ్లూ పెన్ అన్నమాట. పెన్ అనేది వస్తువు కాబట్టి విత్ అని వాడతాం. డైరెక్ట్గా ఐ రోట్ ఇంగ్లీష్ విత్ బ్లూ పెన్ అని కూడా అనొచ్చు. యాక్టివ్లా అంటే బాగా గమనించుకోవాలి. ఐ రోట్ ఇంగ్లీష్ అన్నాం. ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. రోట్ అనేది వర్బ్ 2 కాబట్టి బీ ఫామ్ వర్బ్ 2 వాడినాం సింగులర్కు. రిటర్న్ వర్బ్ 3 రాయబడు. బై ప్రిపోజిషన్ విభక్తి. మీ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇచ్చిన ఐకు మీ ఆబ్జెక్ట్ కేస్, వీకు హజ్ ఆబ్జెక్ట్ కేస్, యూకు యూ ఆబ్జెక్ట్ కేస్, హీకు హిమ్ ఆబ్జెక్ట్ కేస్, షీకు హర్ ఆబ్జెక్ట్ కేస్, తేకు దెమ్ ఆబ్జెక్ట్ కేస్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఉంటుందో అప్పుడు మారుతాయి. ఇప్పుడు ప్రీపోజిషన్ విభక్తులు. మనం బై అనేది 3 సందర్భాలలో వాడినాము నిన్న. ఇప్పుడు 4వ సందర్భంలో దుర్యోధన వాజ్ కిల్డ్. దుర్యోధనుడు చంపబడెను. బై భీమా, భీమునితో చంపబడ్డాడు. దేనితో చంపిండు? విత్ అన్ ఆర్మర్. ఈ ఆర్మర్ అనేది వస్తువు కాబట్టి విత్ వాడిన అన్నమాట. ఇప్పుడు అదే సబ్జెక్ట్లో అదే యాక్టివ్ వాయిస్లో భీమా కిల్డ్ దుర్యోధన విత్ అన్ ఆర్మర్ అనొచ్చు. విత్ అప్పుడు ఓన్లీ ఒకవేళ సబ్జెక్టు ఆబ్జెక్టు వాడేటప్పుడు బై అనేది వాడకుండా ఒకటే వాక్యంలో విత్ వాడవలసి వచ్చినప్పుడు భీమా కిల్డ్ చంపేసిండు దుర్యోధన విత్ ఎన్ ఆర్మర్ అంతే. ఇప్పుడు ప్యాసివ్గా బై వాడుతున్నాము అంటే ఇది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. దుర్యోధన వాజ్ కిల్డ్. ఇప్పుడు ఐ కిల్డ్ ఏ స్నేక్ అంటాం. అప్పుడు ఏ స్నేక్ వాజ్ కిల్డ్ అన్నాను. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయితే సింగులర్ కాబట్టి వాజ్ అన్నాం. ఇప్పుడు భీమా కిల్డ్ దుర్యోధన అన్నాం అనుకో. ఇప్పుడు దుర్యోధన ఆబ్జెక్ట్ వై సబ్జెక్ట్ అవుతుంది. దుర్యోధన సబ్జెక్ట్ అయింది. వాజ్ కిల్డ్ అంటే ఇది ప్యాసివ్లో వాడినాము. B2 వర్బ్ 3 బై భీమా. భీముడు చంపిండు. విత్ అన్ ఆర్మర్ చంపడానికి ఉపయోగించింది గద. ఇది మనం ప్యాసివ్లో చెప్పినాము. యాక్టివ్లో చెప్పాలంటే భీమా కిల్ దుర్యోధన విత్ అన్ ఆర్మర్. అప్పుడు బై రాదు. ప్యాసివ్లోనే బై వర్బ్ 3 వస్తుంది. ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. ఐ విల్ ఇప్పుడు 4వ సందర్భంలో ఐ విల్ కమ్ హియర్ బై 8 AM గంటల ముందు కూడా బై వాడచ్చు. ఎట్ కూడా వాడతారు. మై ఫాదర్ కమ్స్ హోమ్ ఎట్ 6 PM అంటారు. మై బ్రదర్ గోస్ టు స్కూల్ బై 8 AM ఉదయం 8 గంటలకే ఆటో వస్తుంది, ఎక్కించుకుపోతారు. అట్లా అన్ని ప్రాక్టీస్ చేయాలి మీరు. ఒక్కొక్కటి మేము నిన్నటి ఎక్సర్సైజ్లో ఒక ఎక్సర్సైజ్ ఇచ్చి ABC అని ఖాళీలు ఇచ్చిపెట్టాం. ఇప్పుడు ఇలా ఇచ్చిపెట్టలే, మీరే తయారు చేసుకోవాలి ఖాళీలు.
చేసుకొని ఉపయోగించాలి. అండర్స్టాండ్? ఇప్పుడు గంటల ముందు, కాలానికి గంటల ముందు బై వాడినాం. ఈ కేమ్ లేట్ ఏ టెన్షన్ అయినా వాడచ్చు. ఈ కేమ్ లేట్, అతను ఆలస్యంగా వచ్చిండు. బై హిజ్ కార్స్ రిపేర్, కార్ ఆగిపోయింది, దాన్ని రిపేర్ చేయడంలో 1 గంట లేట్ అయింది, మీటింగ్కు రాలేకపోయాడు, లేట్గా వచ్చాడు అనమాట. అతను కారు రిపేర్ కావడం చేత ఆలస్యంగా వచ్చాడు. చేత అని ఐ పేడ్ మై ఎగ్జామ్ ఫీ బై డీడీ. చేతులు డైరెక్ట్ కౌంటర్లో క్యాష్ ఇవ్వలే, డీడీ కట్టాడు వాళ్ళ నాయన. ఇదేంది? ఐ పేడ్, నేను చెల్లించాను మై ఎగ్జామ్ ఫీ, నా యొక్క పరీక్ష ఫీజు బై డీడీ. డీడీ ద్వారా, నేను డీడీ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించి తిని అన్నమాట. దాని అర్థం నేను పరీక్ష రుసుము డీడీ ద్వారా చెల్లించి తిని. మరి ఇది చెక్ ద్వారా కూడా అనొచ్చు. ఐ పేడ్ మై ఎగ్జామ్ ఫీ బై చెక్, బై చాలానా. కొన్ని కాలేజీల వాళ్ళు సొంతంగా చాలానా కొట్టిస్తారు. ఆ చాలానా ఇస్తే డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అట్లా ఎంఓ, మై గ్రాండ్ మదర్ సెండ్ మీ 1000 రూపీస్ బై ఎంఓ మనీ ఆర్డర్ అన్నమాట. నీ ఇంటికి వచ్చేస్తారు. పోస్టల్ ఆర్డర్, పోస్టల్ ఆర్డర్, పోస్టర్ కాదు, టిఐఎల్ ఉండాలి. పోస్టల్ ఆర్డర్, పోస్టల్ ఆర్డర్ దొరుకుతుంది. స్టాంప్ వేసి అమౌంట్ రాసి తీసుకొని ఇస్తారు. ఇప్పుడు 5వ 8వ బై 9 సందర్భాలలో వాడతారు మనం తెలిసిన వరకు. బనానాస్ ఆర్ సోల్డ్ బై డజన్స్, అరటి పండ్లు డజన్ల లెక్క ప్రకారం అమ్ముతారు. రైస్ ఈజ్ సోల్డ్ బై కేజీస్, కేజీల లెక్క ప్రకారం అమ్ముతారు బియ్యం. వాటర్ ఈజ్ సోల్డ్ బై లీటర్స్, మినరల్ వాటర్, మినరల్ వాటరు లీటర్ల ప్రకారము అమ్ముతారు. 10 లీటర్, 5 లీటర్, లీటర్ బాటిల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, బనానాస్ ఆర్ సోల్డ్ బై డజన్స్. ఈ బై డజన్స్ అని పెట్టినాం కదా, బై లీటర్స్ అని, బై కేజీస్ అని కూడా మనం తయారు చేసుకొని వాడచ్చు. దే బికేమ్ స్పౌజెస్ బై మ్యారేజ్, ఇది 9వ రకం. వాళ్ళు పెళ్లి ద్వారా, వివాహం ద్వారా భార్యాభర్తలు అయ్యారు. దే బికేమ్, దే బికమ్, దే విల్ బికమ్, దే ఆర్ బికమింగ్, అన్ని టెన్షన్లలో వాడచ్చు. దే బికమ్, వాళ్ళు అవుతారు. స్పౌజెస్, భార్యాభర్తలు. ఎట్లా అవుతారు? బై మ్యారేజ్, పెళ్ళి చేసుకున్నాక భార్యాభర్తలు అవుతారు. ఇప్పుడు లివింగ్ టుగెదర్ అంటే నేను ఆశ్చర్యపోయాను. ఒక స్టూడెంటు పెళ్ళి కాకముందే సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒకే ఫ్లాట్ తీసుకొని కిరాయికుంటున్నారు. ఏంటంటే వీఆర్ లివింగ్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి ఉంటున్నారు. మగపిల్లలు కలిసి ఉంటే ఉంటారు, కానీ ఆడపిల్లలు కలిసి ఉండడం చాలా కష్టం. ఆడపిల్లలు కలిసి ఉండొచ్చు, ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్ల కలిసి ఉండడం అనేది లివింగ్ టుగెదర్ అని వాడుతున్నారు. స్పౌజెస్ బై మ్యారేజ్, వారు వివాహం ద్వారా భార్యాభర్తలు అయినారు. దే బికేమ్ రూమ్మేట్స్ బై లివింగ్ టుగెదర్, వాళ్ళు ఒకే గదిలో నివాసం ఉండే వాళ్ళు అయిందన్నమాట. మనం ఒక ప్రావర్బ్ రోజు ఒకటి నేర్చుకుందాము. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. టైం ఎవరి కోసం ఆగదు. నువ్వు తిని పడుకున్నా ఆగదు, నువ్వు పని చేసినా ఆగదు, నువ్వు పరిగెత్తినా ఆగదు. కాలచక్రం నడుస్తూనే ఉంటుంది. మరి టైడ్ అంటుండు, టైడ్ అంటే నీటి అలా, సముద్రపు నీళ్ళలో అట్లా వస్తూనే ఉంటాయి. నైరుతి దిశకు నుంచి వచ్చే పవన అలలు ఎట్లుంటాయంటే అక్కడి నుంచి వచ్చే ఓడలను నెట్టుకొని వస్తాయి అన్నమాట అలలు. పూర్వకాలంలో ఇవి మరి ఈశాన్య ఋతుపవనాలు వీసినప్పుడు ఈశాన్యం నుంచి నైరుతికి పోయేదన్నమాట. అప్పుడు ఈ మిషన్లు ఈ పెద్ద ఉపయోగించకుండా తెరటి చేపలతోటి పడవలు నూక్కొని పోయేది. పెద్ద పడవలైన పెద్ద తెరటి చేపలు ఉంటాయి. అందుకోసం ఆ సామెత వచ్చింది. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. నువ్వు టైం అయిపోయినాక పడవ ప్రయాణం మొదలు పెడితే ఆడనే ఉంటుంది, పోదు.
మళ్ళీ ఇటే వస్తుంది కానీ అటు పోదు. నువ్వు ఎగ్జామినేషన్ కరెక్ట్గా 8 o'clock అంటే 8 o'clock 1.5 hour ముందే ఉండాలి ఆడ. నువ్వు నిమ్మలంగా 8:05, 8:10 పోతే వాళ్ళు రానియరు. కాలము సముద్రపు అలలు ఒకరి కోసం ఆగవు అని. ఇదేమో నానుడి, మామూలుగా జనం అనుకునే మాట అన్నమాట. ఏంది? బెటర్ లేట్ దాన్ నెవర్ కమ్. అసలు కొన్ని సందర్భాలల్లో 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, అసలే రాకుండా పోతే ఆయనతో రాదు. నువ్వు క్లాస్ స్టార్ట్ అయింది, 1 minute లేట్ అయినా వచ్చి కూర్చుంటే, అది వింటుంటే, క్లాస్ అయిపోయినాక అంత క్రితం సారీ ఏం చెప్పిండంటే చెప్తారు, అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు రాలేదంటూ ఇంకా కూర్చుంటే ఆయనతో రాదు. ఏమన్నారు? బెటర్ లేట్ దాన్ నెవర్ కమ్. కొద్దిగా ఆలస్యం వచ్చినా అసలు రాని దానికంటే నయమే అన్నట్టు. మీకు ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.